హుస్నాబాద్ పట్టణంలోని 3వ వార్డు గణేష్ నగర్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ గారు గణేష్ నగర్లో ఉన్న సమస్యలు అడిగి తెలుసుకుని వారి సమస్యలు పరిష్కరిస్తామని హామీ. మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఈ వార్డులో వర్షం వస్తే నీళ్లలో ఉంటుంది. భవిష్యత్లో అలాంటి ప్రాబ్లం ఉండదు. దుకాణాలకు మిల్లు రావద్దు. పోతరంలో నీళ్లు రావద్దు. డ్రైనేజీ ద్వారా నీళ్లు పోయేలా ఇంజనీర్లు ప్రణాళిక వేశారు. దుకాణందారులకు బాల్కనీ పోకుండా గత ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. నేను అమలు చేస్తా. ఈ వార్డుకు మోరీలను, రోడ్లను శాంక్షన్ చేస్తాం. ఇక్కడ మీ ఇళ్లలోకి నీళ్లు రావు. వస్తే నా ఎమ్మెల్యే ఆఫీస్ ముందు ధర్నా చేయండి. 10 ఏళ్లలో రేషన్ కార్డులు లేవు. మా ప్రభుత్వం రాగానే ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్నాం. 500కి గ్యాస్ సిలిండర్ అందిస్తున్నాం. మీకు రాకపోతే ఎంఆర్ఓకి ఫిర్యాదు చేయండి. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. 10 లక్షల ఆరోగ్యశ్రీ ఇస్తున్నాం. ఈ వార్డులో ఎవరికైనా ఆరోగ్యం ఇబ్బంది ఉంటే నాకు చెప్పండి. మీకు ఎప్పటికీ అందుబాటులో ఉంటా. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి. బీజేపీ, టీఆర్ఎస్లకి ఓటు వేసి వృధా చేసుకోవద్దు. మీ ఎమ్మెల్యేను. 5 సంవత్సరాలు మా ప్రభుత్వం ఉంటుంది. మీ సమస్యలు అన్నీ పరిష్కారం చేస్తాం. హుస్నాబాద్ను అభివృద్ధి చేయాలని ప్రణాళిక ఉంది. 70 సంవత్సరాల హుస్నాబాద్ చరిత్రలో మొదటి మంత్రి నేనే. విద్య, వైద్యం, ఉపాధి అన్నిట్లో హుస్నాబాద్ను ముందుంచుతా. ఈ వార్డులో మంచి మెజారిటీ ఇవ్వండి. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటా. పోతారం శివారు దాకా మాదే. తర్వాత ఇక్కడ కేసీ సారు ఈ సందర్భంగా లింగారెడ్డి సార్ గారు మాట్లాడాల్సిందిగా వస్తుంది. అట్లాగే వేదికను అలంకరించినటువంటి బొలిశెట్టి శివయ్య గారికి, హసన్ గారికి, కేడెల లింగమూర్తి గారికి, అట్లాగే పెన్షనర్స్కి బీఆర్ఎస్ గవర్నమెంట్ లోపల శాలరీస్ ఎప్పుడొస్తాయనేటువంటి ఎదురుచూపులు ఉండేది. అట్లాంటి అంశాన్ని కాంగ్రెస్ ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వానికి మేము ముఖ్యంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. మా కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికి మా సపోర్ట్, ఫుల్ సపోర్ట్ ఉంది. అది మంత్రివర్యులు గమనించాలి. ఎందుకంటే ఉద్యోగస్తులము అట్లాగే పెన్షనర్స్ అందరం కూడా కాంగ్రెస్కే సపోర్ట్ చేశాం మేము. అదే మాదిరిగా అత్యధిక మెజార్టీతోని పొన్నం ప్రభాకర్ గారిని ఇక్కడ మేము గెలిపించుకోగలిగినాం. ఈ హుస్నాబాదు పట్టణానికి అట్లాగే హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీకి ఒక మంత్రి రావడం అనేది మా గర్వకారణంగా మేము భావిస్తూ ఉన్నాం. అదే మాదిరిగా ఈ హుస్నాబాద్ ప్రాంతము వాస్తవంగా వానల ఎత్తైన ప్రాంతం కాబట్టి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు రైతాంగం అంతా కూడా. కాబట్టి ఈ గౌరవెల్లి ప్రాజెక్టు తొందరగా పూర్తి చేయించి ఈ వాటర్ సప్లై అంతా కూడా ఏర్పాటు చేసినట్లయితే రైతాంగం అంతా కూడా సంతోషంగా ఉంటారు. మిమ్మల్ని అందరినీ గుండెల్లో పెట్టుకొని పూజిస్తారని మంత్రివర్యుల్ని ఒకసారి విన్నవిస్తూ ఉన్నాను. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. వేదిక అలంకరించినటువంటి పెద్దలకు నమస్కారాలు. అయితే మా సమస్య ఇప్పటిది కాదు, ఒక 2-3 సంవత్సరాల నుంచి మేము బాధపడుతున్నాం. ఎందుకంటే షాపులు అక్కడనో ఇక్కడనో మేము మా ఊళ్ళో ఉన్నటువంటి ఆస్తులను అమ్మి ఇక్కడ ఓ గుంటో అరగుంటో కొనుక్కొని మేము షాపులు నిర్మించుకోవడం జరిగింది. ఒక 40-50 సంవత్సరాల నుంచి ఇక్కడ హుస్నాబాద్లో మేము నివాసం ఉండడం జరుగుతుంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు అకస్మాత్తుగా ఈ యొక్క హైవే రోడ్ వచ్చి ఈ హైవే రోడ్ నుంచి మా షాపులన్నీ కొలాప్స్ అవుతున్నాయి. ఈ హుస్నాబాద్ ఒక వల్లకాడుగా మారేటువంటి పరిస్థితి ఉంది. దాన్ని పెద్దలు మన మంత్రివర్యులు మాకు సహకరించాలని, మా బాల్కాన్లు పోకుండా
పోతే మాకు సహాయం చేయాలని. ఇప్పుడు ఎందుకంటే ఒక్కొక్క బాల్కాని పోయినా కూడా ఒక 10 లక్షల రూపాయలు పెట్టుకొని వెనక జరిగి కట్టుకోవడం పరిస్థితిలో వ్యాపారస్తులు లేరు. వ్యాపారస్తులు అందరూ చాలా మటుకు కూడా ఇబ్బందుల్లో ఉన్నారు. వ్యాపారాలు ఇప్పుడు ఆన్లైన్ వ్యాపారాలు వచ్చిన కాంచి ఈ 2 సంవత్సరాల నుంచి వ్యాపారాలు నడుస్తలేవు. చాలామంది అప్పుల్లో ఉన్నారు. మరి వాళ్ళు ఇప్పుడు ఇల్లు కూలగొట్టి కట్టుకోవాలనే పరిస్థితి వాళ్ళకు లేదు. అటువంటి కట్టుకోవాలంటే వాళ్ళకు ఆర్థిక స్తోమత కూడా లేదు. మరి మంత్రి వారు మా పైన కనికరించి ఈ మెయిన్ రోడ్ యొక్క సమస్యను పరిష్కారం చేయడానికి మా యొక్క బాల్కాన్లు పోకుండా మాకు సహాయం చేయాలని పదే కోరడం జరుగుతుంది. ఈ సహాయం మాకు చేసినట్టు ఎల్లకాలం మంత్రి వాళ్ళకు మేము కృతజ్ఞత కలిగి ఉంటామని సవినయంగా మనవి చేస్తున్నాం. ప్రభాకర్ అన్న గారికి నమస్కారాలు. మా సమస్యల గురించి ఈ వార్డుకు మేము ఎందుకు వచ్చినామంటే మెయిన్ రోడ్డుగా దాదాపుగా 60 సంవత్సరాల నుంచి పురాతనంగా ఉన్న ఇండ్ల అవన్నీ మెయిన్ రోడ్డుకు ఇవాళ నిన్న కట్టుకున్న బాపతి కావు. కొంత తీసేసినా కూడా మొత్తం పోయే పరిస్థితి ఉంది. దయచేసి మెయిన్ రోడ్డుకు ఇప్పుడు పోతారం నీళ్లు కూడా మన హుస్నాబాద్కి వస్తున్నాయి. ఇప్పుడు వర్షం వస్తే కనుక మొత్తం టోటల్గా ఇంతకుముందు సగం పోయినాయి, ఇప్పుడు మొత్తం ఫుల్ నిండుతాయి, మొత్తం రోడ్లన్నీ నిండుతాయి. దయచేసి మా మీద కొద్దిగా ఈ మోరీలు అనేటివి ముందర కట్టి తర్వాత కంబాలు వేయాలని మేము మా యొక్క సూచన. మీరు దయచేసి 2 ఫీట్లు మాకు 2 ఫీట్లు ఎగ్జామ్షన్ చేస్తున్నారు, సంతోషపడ్డాం మేము. కాకపోతే ముందట మోరీలను తర్వాత కంబాలు వేసేటట్టు ఒకసారి చూడండి దయచేసి మాకు. ఎందుకంటే మేము రోడ్డు మీద ఉంటేనే మేము బతకగలుగుతాం, లేకపోతే ఎక్కడ ఉన్నా కూడా మేము లేని పరిస్థితి ఉన్నది. దయచేసి మమ్మల్ని రాష్ట్ర రవాణా శాఖ బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రులు ప్రభాకర్ అన్న గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరూ, కార్యక్రమానికి ఇచ్చేసిన హుస్నాబాద్ పట్టణ ప్రజలు, 3వ వార్డు పట్టణ ప్రజలందరికీ, మీడియా మిత్రులకు నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈరోజు ప్రజల సమస్యలు తెలుసుకోవడానికే ఎన్నికల భాగంగా మరి రావడం జరిగింది. ఇప్పుడు ఈ వార్డుకు సంబంధించి చాలా వివరంగా చెప్పారు. పోతారం నుంచి వర్షం కొడితే ఈ 3వ వార్డు ప్రజలు కానీ మెయిన్ రోడ్డుకు సంబంధించిన ప్రజలు కానీ నిద్ర పోకుండా వర్షం ఎప్పుడు వెళ్తుంది, మనం ఎప్పుడు నిద్రపోతాం అనే పరిస్థితిలో ఇళ్ళకి పోయిన రోజులు కూడా ఉన్నాయి. దుకాణాలలో కూడా సామాను కూడా ఖరాబ్, ఎప్పుడు కూడా షాపులు మొత్తం మునిగితే కూడా. మరి మొన్ననే ఈ రోడ్డుకు సంబంధించి ఇంజనీరింగ్ అధికారులను ప్రభాకర్ అన్న గారు మరి పోతారం నుంచి పందిల రొడ్డాం వరకు స్వయంగా అధికారులను తీసుకొచ్చి ఈ నీళ్లను కూడా ఎక్కడ ఆగకుండా ఒక పద్ధతిలో ఆ కెనాల్ను కూడా తీసుకుపోయి మరి నీళ్లు హుస్నాపట్నంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేయాలని సూచన కూడా చేసిండ్రు. ఇప్పుడు మనం ఉన్న ప్రదేశం స్టేట్ ఆఫీసర్ చెప్తున్నా, స్టేట్ ఆఫీసర్ ఆ రోజు తీసుకొచ్చి ఇప్పుడు మనం ఉన్న ఇప్పుడు ఇక్కడ ఈ ఇళ్ళ మొత్తం కక్కపై ముగ్గాల మంది ఉంటాయి. అట్లాంటి పరిస్థితి రాకుండా మీరు ఇప్పుడు ప్రధానంగా వాళ్ళకి ఆ సమస్య. తర్వాత ఇంకొకటి రోడ్ల వెడల్పు కార్యక్రమం కూడా వాళ్ళందరూ వచ్చి చెప్పారు, మీరు ఇదివరకు కూడా అధికారులకు చెప్పారు, ఇబ్బందులు లేకుండా దాన్ని నిర్మాణం చేయాలని. ఇంకా పేదవాళ్ళకు ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డు లేని వారు రేషన్ కార్డు, తర్వాత పెన్షన్ అప్లై చేసుకున్న వారికి కూడా ఎన్నికల తర్వాత మరి ఇవ్వడం జరుగుతుంది. మంత్రి గారు కూడా చెప్తారు. మరి రేపు మన వెల్చాల రాజేందర్ రావు గారికి చేతి గుర్తుపై 13వ తారీఖు నాడు మీ అమూల్యమైన ఓటు వేసి మరి భారీ మేరతో గెలిపించాలని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ, నియోజకవర్గ మన బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి మన పొన్నం ప్రభాకర్ అన్న గారికి మనము ఈ వార్డుకు వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఒకటి ఏంటంటే ఇప్పుడు జరగబోయే మన పార్లమెంటు ఎలక్షన్లలో మనము వెలిచాల రాజేందర్ గారికి చేతి గుర్తుపై ఓటు వేసి మనం గెలిపిస్తే ఏమవుతుందంటే మనం ఇక్కడ ఉన్న కేంద్రంలో కూడా సేమ్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది కాబట్టి మనం ఎలాంటి పనులైనా కానీ మనం ఈజీగా చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రంలో ఒకటి, అక్కడ కేంద్రంలో ఒకటి, వేరే ప్రభుత్వాలు ఉంటే మళ్ళీ మనము కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉండి మనం ఏదైనా పనికి పోతే వాళ్ళు అంత ఈజీగా చేసే అవకాశం ఉండదు. కాబట్టి మనం అందరము చేతి గుర్తుపై ఓటు వేసి అధిక మేరతో గెలిపించగలరని మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ప్రధాన సమస్య ఇక్కడ వాటర్ రావడమే, అదే మెయిన్ సమస్య. అలాగే 80 మీటర్లు, 90 మీటర్లు, 120 మీటర్ల రోడ్లు, సీసీ రోడ్లు పడేటున్నాయి, అవి పడడం లేదు. చాలాసార్లు మనము దృష్టి తీసుకొచ్చాము, ఇంతవరకు పడలేదు. అది ఒక్కటి చూడాలి. కొన్ని 3-4 రోడ్లు పెద్ద రోడ్లు ఉన్నాయి, దానికి కూడా సీసీ రోడ్లు కావాలి. అలాగే మా వార్డు కూడా రేషన్ కార్డు చాలామంది రాలేదు అన్నగారు, రేషన్ కార్డులు చాలామంది రాలేదు. ఆ యొక్క సమస్య కూడా మీకు తీర్చాలని కోరుకుంటున్నాను. అలాగే అధిక సంఖ్యలో మన 3వ వార్డులో ఎన్ని ఓట్లు ఎక్కువ ఉంటే అంత
బడ్జెట్ ఎక్కువ ఇస్తామని మన ప్రభాకర్ అన్న వాళ్ళు మాట ఇచ్చారు. మనం ఖచ్చితంగా ఇక్కడ 800 ఓట్లు మెజార్టీ రావాలి. ఆ విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలి. దయచేసి మెయిన్ రోడ్డు ఉన్న వాళ్ళందరూ ఈ రోడ్లు ఉన్న అందరికీ ఈ సమస్య తీసుకునేందుకు నేను ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటా. 100% అన్న వెంబడి ఉండి దీన్ని సమస్య పరిష్కరిస్తా. కాబట్టి మీరు అందరూ ఖచ్చితంగా ఓటేసి అధిక మెజార్టీ తీసుకొస్తే మన వార్డు నుంచి ఇక్కడ నిధులు ఎక్కువ సంఖ్య తీసుకురావడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు చేయి గుర్తుకు ఓటేయండి. 4వ నెంబరు వెలిచాల రాజేంద్రరావుకి వేసి అధిక మేరతో గెలిపించండి. గౌరవ బీసీ సంక్షేమ శాఖ మంత్రుల గారికి నేను వినమిస్తున్నాను. ఇప్పుడు అందరూ చెప్పిన విధంగా మీరు చేయాలని నేను కోరుకుంటున్నాను. చాలా ఇక్కడ ఈ వార్డులో 3వ వార్డులో చాలామంది ఘోరంగా నీళ్లు రావడం ఇప్పుడు అందరూ వినమించుకున్నారు కదా సార్. మరి దానికి వినిపించుకొని మీరు శ్రద్ధ తీసుకొని పాటించాలని నేను కోరుకుంటున్నాను. మరి ఇంకొకటి సార్, అందరు పింఛన్ రాలేదని కొంతమంది కోరుకుంటా ఉన్నారు. మరి వాళ్ళకు వచ్చేటట్టు చేయండి. మరి మన చేతి గుట్టుకు ఓటు వేయండి. అందరు గెలిపించండి. మనకి ఇది వేస్తేనే మనకు మరి నిధులు వస్తాయి, అన్ని పనులు జరుగుతాయి. ఈ వార్డు వర్షం వస్తే నీళ్ళల్లో ఉంటుంది. ఇప్పటి వరకు భవిష్యత్తులో ఉండకుండా చూసే బాధ్యత మాది. మమ్మల్ని నమ్మండి. అట్లా ఉన్నప్పుడు మీరందరూ ఇక్కడనే పక్కనే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఉంది, అక్కడ వచ్చి ధర్నా చేయమని చెప్తున్నాను మిమ్మల్ని. ఒకవేళ అట్లుంటే నా మాట మీద విశ్వాసం ఉండి నేను చేస్తా అని చెప్పిన మొన్ననే అధికారులు తీసుకొచ్చిన వీళ్ళందరూ స్టేట్ హైయెస్ట్ ఆఫీసర్ తీసుకొచ్చిన నాకు తెలియదు. దుకాణాల నీళ్ళు రావద్దు, ఎవరి ఇళ్ళలో నీళ్లు పోవద్దు, పోతారం కాడికి ఎట్లట్లా నీళ్లు పోవాలో చక్కగా పందిల చెరువు కాడికి పోయే విధంగా డ్రైనేజీ సిస్టమ్ కావచ్చు, స్లోప్ కావచ్చు, ఇంజనీర్ సాంకేతిక నిర్ణయం చేసిండు. ఆ సమస్య పరిష్కారం చేసే బాధ్యత నాది అనే మాట మీరు స్పష్టంగా ఆపిస్తున్నాను. నెంబర్ 1. నెంబర్ 2, షాపులకు సంబంధించి కూడా వాళ్ళ ముంగట్నే వాళ్ళతో కూర్చుండబెట్టి చర్చ చేయించిన. పోతారం వాళ్ళు, పల్లెటూరు వాళ్ళు వీళ్ళందరూ ఎక్కడికక్కడ కొట్టేసుకున్నారు. వీళ్ళంతా వ్యాపారస్తులు కాబట్టి డిస్టర్బ్ కావద్దని వాళ్ళు రిక్వెస్ట్ చేసినప్పుడు ఇది నేను ప్రతిపాదన చేసింది కాదు. వాస్తవంగా ఉన్నట్టు చేసి బైపాస్ తీసుకునేది కావచ్చు. అప్పుడు వాళ్ళు మీరు పాత ఎంపీలు ఇద్దరిని కలిసి బాగా చేసిన ఈ నేషనల్ హైవే సిస్టంలో వాళ్ళు ఒకసారి నిర్ణయం ప్రతిపాదించే సమయం లోపల నిర్ణయం జరగాలి. ఇప్పుడు వాళ్ళు కూడా నేను ఒక మాట ఏమన్నా అంటే సిటీలో మాత్రమే రోడ్ డివైడర్ పెడుతున్నారు. అక్కడి నుంచి ఎలకదుర్తి నుంచి సిద్దిపేటకు ఈ రోడ్ల మొత్తం రోడ్ డివైడర్ ఉండాలి. ఎందుకంటే రేపు పొద్దున రోడ్ డివైడర్ లేకపోతే యాక్సిడెంట్ అయితే అని చెప్తే 10 ఫీట్లే పెట్టారు, 10 మీటర్లు. అది ప్రమాదకరం. ఇప్పుడు నేనేం మార్చలేకపోతున్నా. సో ఏది ఏమైనా బాల్కనీలు పోవని ఆ రోజు మీకు హామీ ఇచ్చిండు ఆయన. మేము కూడా ఇచ్చినాము, ఇచ్చిండా దాని ప్రకారంగా చేస్తా. నెంబర్ 2వ సమస్య 3 రోడ్లకు సంబంధించి ఇప్పటికే 50 లక్షల రూపాయలు శాంక్షన్ అయినాయి ఈ వార్డుకు. అవి సరిపోకపోతే ఇంకా నా దగ్గర 4.5 కోట్లు ఉన్నాయి. అవి కూడా మీరు ప్రత్యేకించి ఎక్కడెక్కడ నేను ఇప్పుడే మున్సిపల్ ఆఫీసర్ చెప్తాను. ఎలక్షన్ కోడ్ ఉంది, ఇప్పుడు రారు. కానీ దానికి సంబంధించి ఎక్కడెక్కడైతే ప్రతిపాదనలు చేసుకుంటారో అన్ని రోడ్లు కూడా ఇచ్చే బాధ్యత నాది, మోరీతో సహా. నేను 2-3 అంశాలు. మోరీలో మీకు ఇక్కడ ఇళ్ళలో నీళ్లు రావు, వస్తే మీరు నా ఎమ్మెల్యే ఆఫీస్ కాడ ధర్నా ఇవ్వని అంటారు. నీకు ఇంతకంటే ఓపెన్ ఆప్షన్ లేదు. అంటే అది చేస్తానని నమ్మకం, ధైర్యం నాకు ఉంది కాబట్టి చెప్తున్నా. 2వ అంశం, రేషన్ కార్డు లేవు 10 ఏళ్లల్లో. మేము అధికారంలోకి రాగానే కొన్ని మాటలు అమలు చేసినాం. ఆర్టీసీ బస్సులో ఫ్రీ పోతురు అక్క, పోతురు కదా. 500 రూపాయలకి సిలిండర్ వస్తుందా? ఎందుకు అట్లేం లేదు. ఎవరికున్నా సిలిండర్ 500 అంటే మీరు 925 కట్టాలి, మీ బ్యాంకులో అకౌంట్ వస్తుంది. ఒకవేళ అంటే నీ వైట్ రేషన్ కార్డు లేదా? ఖైదీ రాసి ఒకటి ఎంఆర్ఓ చెప్తా. 205 యూనిట్ల కరెంట్ అంటే ఇక్కడ అంతా 500 కాల్చుకుంటూ వాళ్ళు ఉంటారు. నీకు కూడా వస్తుందా? అరే పెద్ద పెద్దలు అందరికీ వస్తున్నట్టే. 200 యూనిట్ల కరెంటు ఫ్రీ కూడా వస్తుంది కదా. 10 లక్షల ఆరోగ్య స్కీమ్ ఉంది. రిటైర్డ్ సార్
లింగారెడ్డి సార్ ఇక్కడ ఒక మాట చేయాలి. పెద్ద మనిషివి ప్రభాకర్ గారు, శ్రీధర్, సత్తన్న, ఈ వార్డులో ఎవరైనా అనారోగ్యానికి ఉండి పెద్ద మనుషులకు ఏదైనా చికిత్స కావాలంటే ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల రూపాయలు చేసేటువంటి అవకాశం ఉంది. మీకు ఎవరికైనా ఇబ్బంది ఉన్నా, నేను హైదరాబాద్ మోకాళ్ళ ఆపరేషన్ చేసుకోవాలనుకో, నేను హైదరాబాద్లో కూర్చున్నట్టు ఆపరేషన్ చేస్తాం ఆరోగ్యశ్రీ కింద. ఏదైనా ఆరోగ్యపరంగా ఎవరికైనా ఇబ్బంది వస్తే దయచేసి మా ఆఫీసులో చెప్పండి, లేదా ఇక్కడ పెద్దలకు చెప్పండి, మీకు అందులో అందుబాటులో ఉంటా. ఇవన్నీ చేస్తా. నేను ఏమడుగుతున్నా, మిమ్మల్ని ఒక కోట అడుగుతున్నా, అదే కదా. మరి ఇన్ని పనులు అడుగుతారు, ఒక కోట వేయడానికి మరి ఎందుకు? దున్నపోతు గెట్ట వాళ్ళకేస్తే అధికారంలో మేమున్నాం, 5 నెలలు అయింది, 5 ఏళ్ళు ఉంటాం. పని కాకపోతే నన్ను అడగచ్చు, నేను మీ ఎమ్మెల్యేను, ఉత్సాహంగా యాక్టివ్గా ఉండే మంత్రిని, రాష్ట్రంలో ఎవరికని చెప్పి నా వాడలని ఇట్లా అంటే వచ్చి పని చేసిపోవాలి. అవునా కదా? అట్లా చేయిస్తా అని చెప్తున్నాను. మీరు చేయకపోతే నన్ను అడిగి, నా అందరూ తెలుసు కదా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు, అప్పుడు వాళ్ళు పోకపోతే రావచ్చు. మీరు రండి, ఎప్పుడైనా పోయి అట్టిగా లింగారెడ్డి సార్ ఎప్పుడైనా మామూలుగా అట్లా నడుచుకొని పెద్ద మనుషులు తీసుకొని పో, కాఫీ తాగిపించి మర్యాద చేసి పంపుతారు చూడు. మీరు పోయి చూడండి ఒకసారి. నేనున్నా లేకున్నా నా క్యాంప్ ఆఫీసులో కాఫీ తాగిస్తున్నా కళ్యాణ్ అది మీరు ఎప్పుడైనా రండి, కూర్చోండి, నా ఆఫీస్ చూడండి. నేను నా సొంతం కాదు, అది సొంతం కల్లా తీసుకున్న జాగా. బస్ ఏంటంటారు, బస్ ఎక్కి ఆడ దిగుతారా? బస్సు విజయపురాని ఇంటికో, బిడ్డింటికో, తల్లిగారింటికో, ఎవరైనా రాజన్న దగ్గరకో పోవాలి. విజయపురాని ఇంటికి వదలేరా? వెహికల్ తీసుకొని వాళ్ళే. అమ్మో కదర్రా ఫరగరావు గారు కారు తీసుకొని వదిలిన వాళ్ళు ఏమో. సరే, పోయేటోళ్ళకే ఏదేమైనా అమ్మా, నేను చాలా అంటే ఆలోచన హుస్నాబాద్ డెవలప్మెంట్ చేయాలనే ఆలోచన ఉంది. నేను అట్టిగా ఒక ఎంపీగా పనిచేసిన, నేను నాకు పని చేయించడం ఎట్లా అనేది నాకు తెలుసు. రాష్ట్రంలో సీనియర్ నాయకుడిగా ఉన్నా, మంత్రి పదవి నేనే మొదటి మంత్రి అని చెప్తాను. అవునానే మీరు చెప్తానే లేరు మీరు ఎవరు? నేను తప్పకుండా హుస్నాబాద్కు సంబంధించినటువంటి మార్పు చేసి చూపిస్తాను. విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఉపాధి కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే పట్టణ అభివృద్ధి కావచ్చు, చేసి చూపిస్తా. 5 నెలలు అయింది, 5 నెలల మొస తీరకుండా రాత్రి మీరు నమ్ముతారు నమ్మని 2 గంటలకు కొన్నా, పొద్దుగాల 6 గంటలు లేచి ఉరికొచ్చిన. నిన్న నా పుట్టినరోజు. చెప్తలేరు బిలేటెడ్ హ్యాపీ బర్త్డే అడిగిన. మా వాయిస్ మెసేజ్ రాలేదా మీకు? మీ ఆశీర్వచనం కోరి వచ్చిందా? రానులో అంటే నెంబర్ లేదు, ఎందుకు రాలేదు? సరే అమ్మా, మీ అందరికీ నాకు నమ్మకం ఉంది. ఈ వాటిని ఇస్తే అంత ఉత్సాహంగా పనిచేస్తా. లీడర్కు ఏం కావాలి? విటమిన్ ఓటు. నన్ను వేసి ఆశీర్వదించరు. మీరు ఎక్కడికన్నా పోయి ఇప్పుడు సార్ చెప్పిండు మార్పు, ఏం అరే మనకు హక్కుతో వచ్చే పెన్షన్ జీతం కూడా 15వ తారీఖు దాకా ఇట్లా చూడాలా. 1వ తారీఖున పడుతుంది. ఆర్థిక క్రమశిక్షణ. 7 లక్షల కోట్లు అప్పు చేశారు. చదువుకున్న వాళ్ళు, వ్యాపారస్తున్నారు. చెప్పాలంటే సర్ప్లస్ మనీతో ఇచ్చిన రాష్ట్రాన్ని తీసుకుపోయి అప్లమయం చేశారు. ఏం చేసినారు అంటే ఇప్పుడు 40,000 కోట్ల పెండింగ్ బిల్లులు ఉన్నాయి. అవన్నీ సంగతి పక్కన పెడితే కూడా 10 ఏళ్ళలో ఒక 2,000 పెన్షన్ తప్ప ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇచ్చిర్రా? ఎవరికైనా ఉద్యోగాలు ఇచ్చిర్రా? నిరుద్యోగ వృద్ధికి 3,016 ఇచ్చిర్రా? ఏం జరగలేదు. అందుకే దయచేసి ఎవ్వరి దిక్కు చూడకండి. అధికారంలో మేమున్నాం, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. నేను మీ ఎమ్మెల్యేను, మీ మంత్రిని. నా మీద విశ్వాసం ఉంచండి. మెజారిటీ ఇప్పియండి. మీకు పనిచేసి చూపెట్టే బాధ్యత నాది. నీళ్ళ సమస్య కావచ్చు, రోడ్డు సమస్య కావచ్చు, ఒక నేషనల్ హైవే రోడ్డు కావచ్చు. అందరూ నమస్కారం. దయచేసి ఆశీర్వదించడం కోరి నమస్కారం చెప్తాను.
ఎలక్షన్ తర్వాత తీసుకున్నా అంటాను ఖాయం ఎలక్షన్ తర్వాత 10 ఏళ్ళలో రాలే నెల రోజుల ఫోన్ నెంబర్ ఇస్తే మీ ఆఫీస్కి చెప్పడానికి అవకాశం ఫోన్ నెంబర్ రాసి ఎలక్షన్ తర్వాత ఏం చూడండి తర్వాత అనుకున్నాము పిల్ల ఇట్రా చదువుకుంటే అవార్డు ఇవ్వాలి నేను చదువుతావా చదువుతా మొత్తం అవునా కదా రైట్ పని చేస్తున్నా కదా రైట్ తర్వాత ఎలక్షన్ తర్వాత లింగనా గొర్రెలు ఇప్పిస్తున్నాం అందరికీ తెలవకుండానే బీపీకి పుట్టది కాజీలు పడిపోడు గుండె దగ్గర ఇప్పుడు కనవడంగా ఆయన లేదా అయినా పని మీద దయచేసి ఎక్కడ కూడా ఇంత కూడా ఫరక్ రావద్దు ఓటింగ్ కాడ కూడా నేను దయచేసి 7 మాటలు చెప్పు పొన్నం ప్రభాకర్ రెడ్డి ఎవ్వడు వేరే పార్టీ సంబంధం లేదని చెప్పండి చెకప్ చేయించుకున్నాం ఇవ్వరు చేయించుకోరి కిషన్ పేరు చూసుకో అంటే ఎవరికి ఏమంటే నేను పక్కకు కలిగినా ఏం పేరు నాలుగో వార్డు నాయకులకు మహిళా లింగమూర్తి అన్న రండి. హలో, ప్రచారంలో భాగంగా ముఖ్య అతిథిగా వచ్చేసిన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్నకు స్వాగతం సుస్వాగతం. అలాగే సింగిల్ విండో చైర్మన్ శివన్న గారికి, పిసిసి డెలిగేట్స్ లింగన్న గారికి, కౌన్సిలర్ వల్లభరాజు గారికి, పున్నసది గారికి, వివిధ కార్యకర్తలు అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. వచ్చినందుకు పిలవంగానే అందరూ వచ్చినందుకు ఈ వార్డు యొక్క ప్రజలకు, అలాగే మహిళలకు, అన్నలకు, పెదనాన్నకు, నాన్నకు అందరికీ స్వాగతం సుస్వాగతం చెప్పుకుంటూ ఈరోజు మన పార్లమెంట్లో ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా అన్న ప్రచారంలో భాగంగా మన వార్డుకు వచ్చినందుకు చాలా సంతోషం అన్న. మా వాడలో రేషన్ షాప్ చాలా దూరంలో ఉన్నదన్న. ఈ వాడలో రేషన్ షాప్ లేదు. అలాగే మోరీలు కూడా అధ్వానంగా ఉన్నాయి. రోడ్లు కూడా సిసి రోడ్లు వేయించాలి అన్న. దయచేసి వాడలో చాలా బీదస్తులు ఉన్నారు. అందరికీ ఇండ్లు మంజూరు చేయాలి. మీరు తలుచుకుంటే విడతల వారీగా అయినా ఒక్కొక్కరికి విడతల వారీగా 4-5 సార్లు ఇచ్చినా పర్లేదన్న. కానీ చాలా గరీబోళ్ళు ఉన్నారు. కాసులు కానీ, దీనిలో బిడి కార్మికులు కానీ, వివిధ కాస్టు వారు, ఎస్టీ మైనార్టీ వాళ్ళందరూ చాలామంది ఉన్నారు. ఇండ్లు ఖచ్చితంగా వీళ్ళకి ఇండ్లు కట్టేయాలన్నా మీ ఆమెను చాలా తిరిగి నేను వీళ్ళకి హామీలు ఇచ్చిన అన్న. దయచేసి నా మాటను గౌరవించి మీరు రేషన్ షాప్ ఒకటి, మోరీలు ఒకటి, సిసి రోడ్స్ ఒకటి అన్నీ మంజూరు చేయాలని కోరుకుంటూ ఇంత మాట్లాడాల్సిందిగా అన్న గారిని ఎన్నికల్లో భాగంగా 4వ వార్డులో మన ముఖ్య అతిథి
మన శాసనసభ్యులు మంత్రివర్యులు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రులు బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రులు మరి మిమ్మల్ని అందరినీ సమస్యలు తెలుసుకోవడానికి ఈ వార్డును అభివృద్ధి చేయడానికి మీ ముందుకు వచ్చిండు. మీ సమస్యలను ఎన్నికల తర్వాత మరి తప్పకుండా చేస్తాడని కూడా మరి ఇప్పుడు ఇక్కడ రేషన్ షాప్ కానీ సీసీ రోడ్స్ కానీ ఇందిరమ్మ ఇండ్లు పెన్షను ఇవన్నీ రేషన్ కార్డులు కూడా మీకు ఏ అవసరం ఉన్నా ఎన్నికల తర్వాత దశల వారీగా ఇల్లు లేని వారికి ఇల్లు ప్రయారిటీ, రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డు, పెన్షన్ లేని వారికి కూడా పెన్షన్ ఇవ్వడానికి చాలామంది దరఖాస్తులు చేసుకున్నాం. ఎన్నికలు అయిపోయినాయి, మాకు ఇస్తలేరనే అపోహ ఉన్నది. ఇప్పుడు ఎన్నికల కోడ్ అడ్డు రావడంతో మరి ఇవ్వడం జరుగుతలేదు. ఈ ఎన్నికల తర్వాత తప్పకుండా పెన్షన్లు కానీ అన్ని రకాల ప్రభుత్వం నుంచి వచ్చే మరి మేనిఫెస్టో ప్రకారంగా ఇదివరకు మనకు మహిళలకు బస్సు ఉచితం, వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు కూడా గ్యాస్ కనెక్షన్ 500 తర్వాత బాబు మనకు రైతాంగానికి కూడా 2 లక్షల రుణమాఫీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. వ్యవసాయం ఉన్న రైతులందరూ కూడా 2 లక్షల రూపాయలు రుణమాఫీ కూడా జరుగుతుందని, తర్వాత వ్యవసాయం చేసుకున్న ప్రతి రైతుకు కూడా వర్షాకాలం ఇవ్వడం జరుగుతుంది. మనకు ప్రాజెక్టులు పూర్తి కాలే, మనకు బాగా మెట్ట ప్రాంతం. మరి ప్రభాకర్ అన్న గారు ఇప్పుడు కాలువలకు ల్యాండ్ భూసేకరణ కూడా చేయడం కూడా మరి వారి అధికారులను కూడా ఆదేశించి పనులు చేయడం కూడా జరుగుతుంది. మరి సాగునీరు కానీ తాగునీరు కానీ ఉష్ణ మంత్రి పదవి రాలే. ఎప్పుడు ప్రతిపక్షం గవర్నమెంట్ ఒకటి ఉంటే మన శాసనసభ్యులు ఎప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉండడం తప్ప ఈ ప్రాంతం మీద సౌత్ తల్లి ప్రేమే ఉంటుంది. కాబట్టి మనం ఇప్పుడు అధికారంలో ఉన్నాం కాబట్టి ప్రభుత్వం మంత్రివర్యులు మరి మన ప్రజల అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడానికి ఇప్పుడు కూడా మీ సమస్యలు ఉంటే ఎన్నికల తర్వాత మరి తప్పకుండా మరి పరిష్కరిస్తాడని మరి మీరు రేపు 13వ తారీఖు నాడు మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెల్శాల రాజేంద్రరావు గారి చేతు గుర్తు మీద మీ అమూల్యమైన ఓటు వేసి మనకు శాసనసభ ఎన్నికల్లో కూడా ఈ వార్డు నుంచి మీరు అందరూ ప్రభాకర్ అన్నకు మెజారిటీ ఇచ్చి మరి గెలిపించారు. కాబట్టి మళ్ళీ మనకు మంత్రి గారికి సపోర్టుగా మరి ఎంపీ గారు కూడా గెలిస్తే ఇద్దరు కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వేరే వాళ్ళు గెలిస్తే అది మన అవకాశము, తర్వాత అభివృద్ధి కూడా జరగదు, విమర్శలు తప్ప వేరే ఉన్నాయి. కాబట్టి పార్టీకి మన వెల్శాల రాజేంద్రరావు గారిని గెలిపించి మరి మీరందరూ చేతి గుర్తుపై ఓటు వేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు సెలవు తీసుకుంటాను. రాజీరు కాలనీ, నేను బొమ్మగాని సరయ్యనను మాట్లాడుతున్నా. ఇంకా అటు దిక్కు రోడ్డు కాలేదు, అటు పోదామంటే ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బంది ఉన్నది. మీది లైన్లో రోడ్డు కాలేదు, మోరీలు లేవు, అటు కరెంటు స్తంభాలు కూడా లేవు. మాకు ఎన్నడు ఎదురు చూసినా కానీ 10 అంటే ఎంతో సంతోషంగా ఉంటామని అనుకుంటున్నాము. కంపల్సరీగా మాకు మోరీలు కావాలి. అక్కడ ఉన్న అందరికీ ఇబ్బంది ఉన్నది కాబట్టి నీళ్ళ సౌకర్యం కూడా వత్తలేవు చక్కగా. దీని గురించి మాట్లాడినా మీ అందరికీ పెద్దలకు నమస్కారం. 15 ఏళ్ళ కింద పట్టాలు లింగమూర్తి అన్న, శివన్న వీళ్ళందరూ కలిసి, ప్రభాకర్ రెడ్డి వీళ్ళందరూ కలిసి, మాకే పున్న ప్రభాకర్ అన్న వీళ్ళందరూ కలిసి మాకు పట్ట కాగితాలు అప్పుడు ఇచ్చిండ్రు. ఇచ్చినాక మేము అక్కడ చిన్నగా ఒక రూములు వేసుకున్నాము, అక్కడనే ఉంటున్నాము ఇప్పుడు 15 ఏళ్ళ సంది. నమస్కారాలు అధ్యక్ష. మంత్రి గారికి వినియోగించుకున్నది ఏంటంటే, గత 15 సంవత్సరాల కింద ఇచ్చినటువంటి రేషన్ కార్డులు ఏ ప్రభుత్వం వచ్చినా ఇప్పటి వరకు రేషన్ కార్డు అనేది పట్టించుకున్న పాపాన వాళ్ళు ఏ పాలకులు కానీ పట్టించుకున్న పాపాన పోలేదు. పాలకులకు చాలా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఎల్లమ్మ బజార్కు మాకు కలిపి ఒకటే రేషన్ షాప్ ఉండడం వల్ల చాలా ఇక్కడి నుంచి మోసుకోవడం కొరకు ఇబ్బంది జరుగుతుంది. కావున దయచేసి మంత్రి గారు రేషన్ షాప్ అనేది ఏంటంటే, కొంతమందికి డబుల్ బెడ్రూమ్లు మా వాడ నుంచి వచ్చిన వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు ఇయ్యలేదు. అవి ఇప్పటివరకు వాళ్ళు ఉన్న పాపాన పోలేదు. వేరే వాళ్ళ చాలా ఉంచుకొని ఇల్లుకి కట్టలేని పరిస్థితుల్లో కూడా ఉన్నారు. దయచేసి వాళ్ళ బెడ్రూమ్లు వాళ్ళకి ఇప్పిస్తే వాళ్ళ జీవనోపాధి వాళ్ళు పొందుతారని ఇలా పొద్దుగాల మీ దగ్గరకు వచ్చిన
రాగానే ఆడికి పోతే చెప్పారు రేషన్ షాప్ మాది మాకు కావాలని. ఎలక్షన్లు కాగానే కోడ్ అయిపోగానే రేషన్ కార్డులు మీది బియ్యం మీ దగ్గర తీసుకున్నట్టుగా దగ్గర ఏదైనా జాగా చూసి పెట్టుకొని వెంటనే షిఫ్ట్ చేస్తా. ఇప్పుడే ఎంఆర్ఓ కార్ల కూర్చోగానే మాట్లాడి దానికి సంబంధించినటువంటి విధంగా ఆదేశాలు ఇస్తాం. అది నా చేయలే పని నేను చేస్తా. రెండోది, ఈ వార్డుకి ఇప్పటికే రోడ్ల కోసం 50 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఉన్నాయి. 5,000 రూపాయలు ఎలక్షన్లు అని వచ్చినాయి అని ఆగినాయి. అసలు ప్రారంభోత్సవం చేసినాక చేసుకోవచ్చు. టెండర్ స్టేజీలు ఉన్నాయి. ఆ పనులన్నీ 50 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు అవుతాయి. డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉందా? త్రాగునీటి సమస్య ఉందా? అటు సపోర్ట్ చేస్తలేంటే లేనట్ట నువ్వు ఉన్నదా ఉంటే ఆగుదురా. 10 ఏళ్లలో కేసీఆర్ సర్కార్లో ఎంతమంది డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయమ్మా? వచ్చిందా? పోయి ఉంటున్నావాడా? 10 ఏళ్లలో ఒక 2,000 పెన్షన్ తప్ప నేను అడుగుతాను. ఇంత ధైర్యంగా మీ ముందర మీకు ఇంకేం చేసిండో అని అడుగుతున్నా. చదువుకున్న పిల్లలు ఎంతమంది ఒకసారి చేరాడు. వాళ్ళ పిల్లల తల్లిదండ్రులు కూడా చదువుకున్న పిల్లల తల్లిదండ్రులు చేరామంటారు. ఇచ్చిండా? బీజేపీ ఏమైనా ఇచ్చిండా? రాముడు గుడి కడుతున్నా మీకు కడుపు ఉండలేదా? రాముడు ఫోటో ఇంటికి పంపని అయిపోయిందంటే పండుగ. మరి ఇక మరి అట్లున్నది వాళ్ళ పరిస్థితి. రాముని కాదమ్మా, అక్షింతలు వచ్చినాయంటే మనకు అక్షింతలు ఇస్తే పండుగ చేసుకొని అదే అక్షింతలు అనుకో తినాలి. అమ్మా, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 5 నెలలైంది. బొమ్మగారు సరోజనక్క చెప్పు, ఆర్టీసీ బస్సులో పోయినావా లేదన్నా? ఫ్రీగా పోతున్నావా? అందరు పోతురా? ఆర్టీసీ బస్సులో ఫ్రీగా చేసినాం. 500 రూపాయల సిలిండర్ వస్తుందా? రాకపోతే మీరు ఒక కంప్లైంట్ రాసింది ఇక తీసుకో ఎంఆర్ఓకి. 500 రూపాయలు సిలిండర్ ఇచ్చే బాధ్యత మాది. మీకు ఎవరికన్నా రాకపోతే కాగితం రాసేయండి. రాసి వెంటనే ఇప్పించే బాధ్యత మాది. 500 రూపాయలు సిలిండర్. రెండవది, మీకు 200 యూనిట్ల కరెంటు బిల్లు ఫ్రీ అవుతుందా లేదా? 0 బిల్లు. దావాన పోతే 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ కింద పెట్టాం. మోకాళ్ళు ఆపరేషన్ చేసుకుంటావా? గుండె నొప్పి ఉన్నదా? దాన్ని ఏమంటారు మన ఏమున్నా అమ్మ, కాంగ్రెస్ పార్టీ తరఫున 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ చేసినాం. మేము 500 సిలిండర్, ఆర్టీసీ బస్సుల మహిళలకు ఫ్రీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 10 లక్షల ఆరోగ్యశ్రీ చేసినాం. 10 ఏళ్ళే రేషన్ కార్డు రాక పిల్లలు పుట్టిన వాళ్ళ పేరు ఎక్కలేదు, కొత్త రేషన్ కార్డు వస్తలేదు. ఎన్నికలు కాగానే నెల రోజుల లోపల మీ అందరికీ రేషన్ కార్డులు ఇచ్చే బాధ్యత మాది 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 మాది. అదేవిధంగా నా దగ్గర 3,500 ఇళ్ళు శాంక్షన్ అయి ఉన్నాయి. ఎలక్షన్లు అయినాయి. ఎలక్షన్లు కాగానే ఇండ్లు లేని వాళ్ళకు డబల్ బెడ్రూమ్ కేసీఆర్ లెక్క అహానా పిల్లంటే సినిమా చూసిరు ఎవరన్నా? కోట శ్రీనివాసరావు కోడి పైన కడతాడు, కింద మీ అందరికీ కోడి తినిపించినట్టు చేస్తాడు. మాకు శివన్ ఏమిటి వినబడతారో తెలియదు కానీ పెన్షన్ రాని ఉన్నారా? పెన్షన్ ఇప్పుడు పెన్షన్ కొత్త వాళ్ళకు కూడా ఇస్తాము, 4,000 ఇస్తాము. పాత వాళ్ళకు కూడా 2,000 నుంచి 4,000 పెన్షన్ ఇస్తాము. ఇది మా బాధ్యత. ఇండ్లు, రేషన్ కార్డులు, పెన్షన్లు ఈ 3 ఇస్తాం. ఇప్పటికే మహిళలకు ఉచితంగా బస్సు ఇచ్చినాం, 500 గ్యాస్ సిలిండర్ ఇచ్చినాం, 200 యూనిట్ల కరెంట్ ఇచ్చినాం, ఆరోగ్యశ్రీ 10 లక్షలు ఇచ్చినాం. రేషన్ కార్డు ఇస్తాం, ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం, పెన్షన్ 4,000 ఇస్తాం. కానీ ఇవన్నీ జరగాలంటే దున్నపోతు గడ్డేసి బర్రెకి పాలుడికి వస్తాయా? పొరపాటున ఎవడన్నా రాముడు పేరు చెప్పిండని, కేసీఆర్ ఇంతకుముందు 2,000 పెన్షన్ ఇచ్చిండని
ఎవరైనా పొరపాటున ఓటేస్తే 5 ఏళ్ళ ఎమ్మెల్యే నేనే, 5 ఏళ్ళ ఎమ్మెల్యేగా నేనుంటా. మీ అందరిని కూడా నేను కొడుకు లెక్క బిడ్డ లెక్క చూసుకుంటా. దయచేసి నన్ను పొలం కూర్చుని. నిన్న ఫోన్ వచ్చిందా నాది? ఫోన్ రాలే. ఏమని జయగురుదేవ్ ఏమని వచ్చిందావా? నిన్న నా పుట్టినరోజు మీ అందరూ ఆశీర్వేమని అడిగినా రాలే. సపోర్ట్ చేస్తలేదు. నిన్న నా పుట్టినరోజు మీ అందరి ఆశీర్వచనం కావాలని అడిగిన. ఇవాళ మీ అందరిని కోరుతున్నా అమ్మా, దయచేసి కాంగ్రెస్ కోటేయండి. రేషన్ కార్డు కొత్తగా మీ వార్డులు ఏర్పాటు చేసుకోవచ్చు. ఇతరత్ర అన్ని ఇస్తా అని చెప్పినా కదా. 10 ఏళ్ళ లెక్క కేసీఆర్ లెక్క చేయం. మీకు ఏమైనా ఇబ్బందులు నన్ను మళ్ళీ అడగచ్చు. అమ్మ దయచేసి అందరినీ మీ అందరి ఆశీర్వచనం కోరుతా ఉన్నా. తప్పకుండా నాళ్ళు అందరూ ఎండు ఉంటుంది. పొద్దుగాల లేని పోలింగ్ 6 గంటల దాకా వెచ్చిపించినాం. అట్లనే నేను పట్టపగల చేయమంటలేదు. ప్రతి ఇంట్లో ఓటు ఇచ్చే బాధ్యత ఇంకా లీడర్ అది. లిస్టు పట్టుకొని ఆటో ఎక్కించి ఓటు పంపి ఓటు వేసినా లేదా సల్ల ప్యాకెట్ ఇచ్చి లంచం కాదు. మళ్ళీ వాడు ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి మన ఇంట్లో వాళ్ళ ఇంట్లోనే సలహా చదివి వాళ్ళు లేవు. అమ్మా వేస్తున్నాం కదా. కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకి నువ్వు అంటలేవు. కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకి ఎవరైనా అంటలేవు. దోస్తు కదా రైట్ అమ్మా. కొంతమందిని కాంగ్రెస్ మంచిగా పనిచేస్తుందని జయనైతర్ లిస్ట్ అవుతాడు. శివన్న కాంగ్రెస్ చదువు. ఈ వార్డు టీఆర్ఎస్ అధ్యక్షులు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి రవీందర్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, అట్లాగే కిరణ్ ప్రసాద్ గారు స్వాగతం. కుమారస్వామి, అట్లాగే నన్న శ్రీనివాస్ వెల్కమ్. వేముల రంజిత్, మెతుకు సంతోష్ బీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు, దాసరి సాగర్ బీఆర్ఎస్ కోశాధికారి, ముఖ్యర రమేష్ టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, ముఖ్య తిరుపతి నాయకులు, అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈ కార్యక్రమం ఈ పార్టీలో జాయిన్ అయిన వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ దీని తర్వాత హలో అమ్మ అందరికీ వాళ్ళ రేపు చూడండి అన్న. కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో భాగంగా పొలిశెట్టి శివన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. అమ్మ అన్న కొద్దిగా జరగండి, వెనక్కి జరగండి కొద్దిగా ప్లీజ్. కొద్దిగా వెనక్కి పండి, మహిళలు కనబడండి. శివన్న మాట్లాడండి. ధన్యవాదాలు అన్న. మా సమస్యలు ఏంటంటే అందరు కాంగ్రెస్ కోటేస్తే ప్రతి ఒక్క పని 200 యూనిట్ల కరెంటు ఫ్రీకి సంబంధించి 100 మందికి వచ్చింది, 20 మందికి రాలే. 100 మందికి సంబంధం లేదు. అందరికీ నమస్సుమాన్యం తెలియజేస్తూ మనం శాసనసభ ఎన్నికల్లో మన ఎమ్మెల్యే గారు మంత్రి గారు ప్రభాకర్ అన్న గారిని 5వ వార్డు నుంచి కూడా మనం మెజారిటీ ఇచ్చి మీరందరూ గెలిపించారు. దానికి మీకు ప్రత్యేకంగా కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడు కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెల్చాల రాజేంద్రరావు గారిని
చేతి గుర్తుపై ఓటు వేసి మరి గెలిపించాలని మీ అందరికీ మనవి చేస్తున్నాం. మరి నిజంగా మనకు స్వాతంత్ర్యం వచ్చి నుంచి హుస్నాబాద్ కానీ పూర్వ ఇందుర్తి నియోజకవర్గంలో కూడా మనం ఎప్పుడు ప్రతిపక్షంగానే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఇప్పుడు మన అధికార పక్షం ప్రభాకర్ అన్న గారు మరి మన నియోజకవర్గానికి రాష్ట్రానికి మంత్రిగా మరి ఉన్నారు. మనకు ప్రధాన సమస్య గండిపల్లి గౌరవెల్లి సాగునీరు తాగునీరు. మనం అందరం వ్యవసాయం మీద ఆధారపడే కుటుంబాలు, కష్టపడి పనిచేసుకునే వాళ్ళం. దానికోసానికి ప్రభాకర్ అన్నగారు మంత్రి పదవి బాధ్యతలు తీసుకోగానే మరి కాలువల గురించి భూసేకరణ కూడా అధికారులతో చేయించున్నారు. తర్వాత మీరందరూ మరి ఆనాడు ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఇందిరమ్మ ఇండ్లు, రైతులకు రుణమాఫీ, రైతులకు బోనస్ కూడా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. సౌకర్యం మరి ఇప్పుడే మన తిరుపతి చెప్పిండు, ఒక 20 మందికి వాటిలో ఉచిత కరెంటు వర్తిస్తలే కానీ ఎన్నికల తర్వాత కూడా 200 యూనిట్ల వరకు మీకు కూడా వచ్చే విధంగా మరి చేస్తామని. తర్వాత రేషన్ కార్డులు కూడా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, పెన్షన్లు కూడా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఇవన్నీ కూడా ఎన్నికల తర్వాత దశల వారీగా పూర్తిగా ఇల్లు లేని వారికి ఇల్లు, రేషన్ కార్డు లేని వారు రేషన్ కార్డు, పెన్షన్ లేని వాళ్ళకు కూడా పెన్షన్ కూడా ఇవ్వడం జరుగుతుందని. మరి 13వ తారీఖు నాడు మీరందరూ మన వెల్చాల రాజేంద్రరావు గారి చేతి గుర్తు మీద ఓటేసి శాసనసభ ఎన్నికల్లో ఎట్లయితే వేసినో అంతకంటే మెజార్టీ మరి రావాలని, తర్వాత మనకు ఏ సమస్య ఉన్నా మంత్రి గారు అందుబాటులో ఉంటారు. మనకు రోడ్లకు కానీ సైడ్ రైళ్లకు కానీ మంచినీటి సమస్యను కూడా మీకు ఎలాంటి ఇబ్బంది రాకుండా మరి అవన్నీ వసతులు కల్పిస్తాడు. మనకు 5 సంవత్సరాలకు కూడా మరి మంత్రిగా ఎమ్మెల్యేగా మన మధ్యలోనే ఉంటాడు కాబట్టి మరి మనకు కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి మీరందరూ భారీ సంఖ్యలో ఓటు వేసి గెలిపించాలని మనందరినీ ప్రార్థిస్తూ ఇప్పుడు ప్రభాకర్ అన్న గారు వారి సందేశాన్ని మీ ఆశీర్వచనంతో 5 నెలల కింద నన్ను ఎమ్మెల్యేగా గెలిపించిండ్రు. మీ అందరికీ ధన్యవాదాలు. నిన్న టెలిఫోన్ వచ్చిందా నాది మీకు? మీకు రాలేదు. అమ్మ 5 నెలల కింద వచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి నేనేమేమి చేసినో చెప్తా. దానికంటే ముందు 10 ఏళ్ళు కేసీఆర్ సర్కారు ఉంది. తెలంగాణ కొట్టాడు తెచ్చుకున్నాం. 2000 రూపాయల పెన్షన్ తప్ప మీకు చదువుకున్న వాళ్ళ పిల్లల తల్లిదండ్రులు ఉన్నారు. ఎన్నోళ్ళనా చేయనప్పుడు చదువుకున్న వాళ్ళ పిల్లల తల్లిదండ్రులు మీ పిల్లలకు 3016 నిరుద్యోగ వృత్తి ఇచ్చిండా? 2018 ఇచ్చి ఇప్పటివరకు అమలు చేసిండా? చేయలే. అప్పు 7 లక్షల కోట్లు చేసిండు. 2000 పెన్షన్ తప్ప హుస్నాబాద్ టౌన్ వరకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండా? కొన్ని ఆయన కట్టిండు, అవి పూర్తి చేయలే. అలా గవర్నమెంట్లో జరగొట్టాడు. కొట్టుగా వస్తున్నారు పరిశాలన్నారు. వాళ్ళు మాదంటారు, ఇల్లు వీళ్ళదంటారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 5 నెలలే. ఆర్టీసీల బస్సులు ఆడేళ్ళు ఫ్రీగా పోతురా? అవా రైట్. 200 యూనిట్ల కరెంటు ఫ్రీ. 200 యూనిట్ల కరెంటు ఫ్రీ రానలో ఒకసారి రండి. ఎంత కలిసినావు? కాగితం రాసేయండి. వాళ్ళందరికి ఇప్పించే బాధ్యత మాది. ఆర్టీసీ బస్సులో ఫ్రీ పోవచ్చు. 200 యూనిట్ల కరెంటు వాడుకోవచ్చు. 500 రూపాయలకే సిలిండర్ వస్తుంది. ఒకవేళ ఎవరికైనా రాకపోయి మళ్ళా ఆ సబ్సిడీ పడకపోతే కూడా అది కూడా కాగితం రాసిండి, అది కూడా చేపిస్తాం. 5 నెలలు నిలిపల్లోనే ఆర్టీసీ బస్సులో ఫ్రీ పోవచ్చు.
500 రూపాయలకే సిలిండర్ తీసుకోవచ్చు, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ వాడుకుంటున్నాం. 10 లక్షల ఆరోగ్యశ్రీ, ఉద్యోగ నియామకాలు. రేపు ఎన్నికల కోడ్ కాగానే రేషన్ కార్డు ఎవరెవరికి రాస్తే మమ్మల్ని నమ్మండి, విశ్వసించండి. రేషన్ కార్డు ఇచ్చే బాధ్యత మాది. అట్లనే ఇండ్లు ఎవరెవరికి లేవో, నా దగ్గర 3500 ఇండ్లు శాంక్షన్ అయి ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఇండ్లు లేని కింద పూర్తిగా కడు పేదలకు ముందు ఇస్తాం, వాళ్ళందరికీ కూడా ఇండ్లు ఇస్తాం. ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం, డబల్ బెడ్రూమ్ లెక్క కాదు మాది. 5 లక్షలు ఇస్తాం, మీరే కట్టుకోవాలి. రెండోది 3 పెన్షన్ కొత్త వాళ్ళకి రానోళ్ళు చాలా మంది ఉన్నారు. కొత్త వాళ్ళందరికీ పెన్షన్ 4000తో పాటుగా పాతగా తీసుకుంటున్న వాళ్ళకి కూడా 4000 ఇచ్చే బాధ్యత మాది. ఇక పెన్షన్ రానోళ్ళు ఉంటారు, మా దగ్గరికి 58,000 రాలే, మా దగ్గర కూడా 2500 మహాలక్ష్మి కింద ఇస్తాం. గతి ఇంకా గతికి ఏం పర్వాలేదులే. ఇల్లు ఇస్తా చెప్పినాక మళ్ళీ ఇల్లే ఇప్పుడు విన్నావా? ఇప్పుడు చెప్పినా కదా, ఇల్లు ఇస్తా, రేషన్ కార్డు ఇస్తా, మహాలక్ష్మి కింద 2500 ఇస్తా, 4000 పెన్షన్ ఇస్తా. ఇవన్నీ అమలు కావాలంటే నన్ను ఎమ్మెల్యే గెలిపించిన వాళ్ళు మీరు గెలిపోయింది. ఇప్పుడు 3 చేసినా చెప్పినా, నేను మాట తప్పిడం కాదు. నేను ఇప్పుడు 5 ఏళ్ళు అయితే మేమే ఉంటాం. దున్నపోతు గడ్డేసి బర్రెకి పాలు ఉండేది రావు కదా, వస్తాయా? గాడిదకి గడ్డేసి ఆవుకు పాలు ఉండేది వస్తాయా? అంతే కదా. అందుకే అధికారంలో ఉన్న మేము, పనులు చేయాల్సిన వాళ్ళం మేము, పనులు చేసిన వాళ్ళం మేము. మీరు అంత ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీ కోటేయండి, తప్పకుండా మీకు ఆ పనులు చేసే బాధ్యత మాది. అంతేనా? దయచేసి అర్థం చేయాలి మన గవర్నమెంట్ స్కీమ్స్. కాబట్టి దయచేసి మీ అందరినీ కోరుతా ఉన్నామ్మా, మీ యొక్క సమస్యలు పరిష్కరించే బాధ్యత ఎమ్మెల్యేగా నాది.